అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఇప్పుడు హిరేన్ పాండ్యాన్ అని ఒక హోమ్ మినిస్టర్ ఉండే, ఎట్లా చనిపోయింది మీరు చెప్పండి. ఇప్పటి వరకు ఆ కేసు ఏమన్నా విచారణకు వచ్చింది, ఏమన్నా అయిందా? ప్రత్యూష కేసు ఉంది, ఇప్పటి వరకు విచారణకు వచ్చిందా? ఎవరిది? ప్రత్యూష. అట్లా వందలు ఉన్నాయి. అన్ని దొంగ ఎవరో అందరికి తెలుసు, కానీ ఏం చేయలేని పరిస్థితి. అడగండి, నేను తప్పు చెప్తే ప్రత్యూష వాళ్ళ అమ్మని అడగండి. అవును, ఆయేషా మీరా తల్లి కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు, కానీ ఆమె ఎటువంటి ఆధారాలను ఇవ్వలేకపోయారు. నాకు డౌట్ అని చెప్పారు తప్ప ఆధారాలను ఇవ్వలేకపోయారు. కానీ మీ దగ్గర మీరు ఒక విషయం చెప్పారు. ఏం చెప్పారో నేను మళ్ళీ చెప్తున్నా, అవునో కాదో చెప్పండి. విజయవాడ వరకు పాస్టర్ ప్రవీణ్ పగడాలో వచ్చారు, రైట్? అది ఫస్ట్ లో స్టార్టింగ్ లో మనకు వచ్చిన సమాచారము. కానీ ఇప్పుడు ఇంకా కొన్ని వేరియేషన్స్ వస్తున్నాయి, కానీ ఇట్ కుడ్ బి. ఏంటి ఇన్ని వేరియేషన్స్? ఏంటి మళ్ళీ ఎన్ని వేరియేషన్స్ వచ్చాయి? ఇప్పుడు ఏది మొన్నటి వరకు అన్ని వైన్ షాప్ లో లిక్కర్ కొనుక్కున్నాడు, అదంతా అబద్ధం. ఓకే, ఏది హైదరాబాద్ వైన్ షాప్ లోకి పాస్టర్ ప్రవీణ్ గా చెప్పబడుతున్న వ్యక్తి వెళ్ళినటువంటిది పాస్టర్ ప్రవీణ్ కాదు, రైట్? అస్సలే కాదు. ఓకే, మరి మీరు విజయవాడలో కుట్ర జరిగిందని అంటున్నారు, మరి హైదరాబాద్ లో వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరు? వన్ ఆఫ్ ద సుపారీ గ్యాంగ్ అయింటది. మరి ఆ షర్ట్ ఎక్కడ వేసుకున్నాడు? అప్పుడు హైదరాబాద్ లోకి వెళ్ళినప్పుడు వేసుకున్న షర్ట్ ఎవరు? అక్కడ ప్రవీణ్ పగడాల ఒంటి మీద ఉన్న షర్ట్ తీసుకొని ఒక వ్యక్తి వేసుకున్నాడు. మరి ఇక్కడికి వెళ్ళినప్పుడు షర్ట్ ఎక్కడ వేసుకున్నాడు? అలాంటి షర్టే కొనుక్కుని ఉన్నారా ముందే? ఆ రెండు సేమ్ షర్ట్లు కాదు, మీరు గమనించండి, రెండు సేమ్ కాదు. ఓకే, చేతుల దగ్గర వేరే విధంగా ఉంది అని అంటూ ఉన్నారు. సో ఓకే, క్లారిటీ కావాలి. సో హైదరాబాద్ కంప్లీట్లీ కేవలం ఇన్వెస్టిగేషన్ తప్పుదో పట్టించడానికి అట్లా బైక్ మీద వచ్చాడు, అంతవరకే. డిఫరెంట్ పర్సన్. ఓకే, అతను అవునా కాదా అనేది మళ్ళీ వెళ్దాం. విజయవాడ దగ్గరికి మీరు చెప్పినటువంటి విషయం దగ్గరికి వెళ్దాం, ఎందుకంటే అక్కడ నాకు క్లారిటీ కావాల్సిందే అక్కడ. సో కుటుంబ సభ్యులు, భార్య మాట్లాడారు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ గురించి, సోదరుడు మాట్లాడారు పోలీసులు జరుపుతున్న విచారణ గురించి. కానీ ఆ వ్యక్తి ప్రవీణ్ పగడాల అవునా కాదా అనే ఒక్క ముక్క ఎందుకు మాట్లాడలేదు? ప్రవీణ్ పగడాల అవును కాదు అనే ఒక ముక్క ఎందుకు మాట్లాడలేదు? ఎవరు? వాళ్ళ కుటుంబ సభ్యులు. అవును, నాకు ఆమె మాట్లాడిన విధానంలో ఆమెకు ఒక స్క్రిప్ట్ రాసిస్తే చదివింది తప్ప ఆమె ఎక్కడ కూడా నా హస్బెండ్ అట్లాంటి వాడు కాదు, తాగేవాడు కాదు, ఫ్రెండ్స్ చెప్తున్నారు, వాళ్ళ సిస్టర్ చెప్తున్నారు, కానీ వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ బ్రదర్ కానీ చెప్పలేదు. కారణం ఏంటి అంటే వాళ్ళ మీద చాలా ప్రెషర్ పెడుతున్నారు పోలీసు, ఆంధ్రప్రదేశ్ చెందిన పోలీసులు. ఏమంటున్నారంటే మీరు రిలీజియస్ హార్మోనీని చెడగొడుతున్నారు అని చెప్తున్నారు. కాదు, న్యాయం చేయండి అని అడగడం రిలీజియస్ హార్మోనీని చెడగొట్టడం ఎట్లయితుంది? దొంగే వచ్చి మళ్ళా వాళ్ళే ఏడుస్తా అంటే ఎట్లా కలుస్తుంది? ఇప్పుడు కుటుంబ సభ్యుల పైన ప్రెజర్ ఉండి చెప్పారు అని మీరు అంటున్నారు. దానికి కూడా ఆధారం ఉందా మీరు అనుకుంటున్నారా? కుటుంబ సభ్యుల పైన ప్రెజర్ పెట్టి చెప్పించారు అంటానికి ఆధారం ఉందా మీరు అనుకుంటున్నారా? నాకు ఎంతో మంది అన్నా, నేను సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అది తీయండి, మీరు మత కళాలు సృష్టిస్తున్నారు, యూట్యూబర్స్ మీద అట్లనే ప్రెషర్ చేస్తున్నారు, ఎవరు మాట్లాడొద్దంట ఇన్సిడెంట్ గురించి. న్యాయం అడగడం తప్ప అంట. న్యాయం మాట్లాడాలి. నా ఉద్దేశం కూడా అదే. రాజ్బోడా గారు, నేను ఒక విషయాన్ని చాలా క్లారిటీగా చెప్పాలనుకుంటున్నాను. నాకు నేరం ఎలా జరిగింది అనేది కావాలి. ఏ మతస్థులు వీళ్ళే మతస్థులు అనేది నాకు సంబంధం లేదు. నాకు ప్రవీణ్ పగడాల మరణం ఎలా సంభవించింది అన్నది కావాలి. ఇప్పటికీ నేను పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం అడుగుతున్నా. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏం పేర్కొన్నారని రాకపోవడాన్ని నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నా. ఒకవైపు నేను ఎప్పుడు మాట్లాడాను, కానీ ఒక మరణం చుట్టూ కొన్ని అపోహలు వస్తూ ఉన్నప్పుడు, ఇంకొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నప్పుడు, ఆ మరణం చుట్టూ సహేతుకమైన ఆరోపణలు ఏంటి, అవాస్తవమైన ఆరోపణలు ఏంటి, పుకార్లేంటి, అనవసరమైన భయాలేంటి, నిజమైన భయాలేంటి, ఒక జర్నలిస్ట్గా నాకు ఇవి కావాలి. అందుకే నేను మాట్లాడుతున్నాను. ఒక సపోర్ట్ మాత్రం కాదు, అది ఎవరికి వ్యతిరేకంగాను కాదు, ఎవరికి అనుకూలంగాను కాదు. ఒక మరణం వెనుక ఉన్న అసలైన వాస్తవాలు ఏంటో నాకు తెలియాలి. పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకపోవడం గురించి నేను కూడా పోలీసులను అడుగుతున్నాను. సహజంగా 72 గంటల్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుందని చెప్తూ ఉన్నారు. మరి 72 గంటలు కాదు, ఏకంగా 17 రోజులైంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు రాలేదు? ఇది కారణమని పోలీసులు చెప్పడం లేదు. ఇటు కుటుంబ సభ్యులు మాత్రం పోలీస్ ఇన్వెస్టిగేషన్ మీద నమ్మకం ఉందని. కానీ ఎవరైతే ఈ మరణం చుట్టూ ఆరోపణలు చేస్తూ ఉన్నారో వాళ్ళు మాత్రం ఎక్కడ ఆగట్లేదు. దీనిపైన చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో చాలామంది కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. మరొక్కసారి అందరికీ కూడా చెప్తున్నాను, నా ఉద్దేశం ప్రవీణ్ పగడాల వెనుక
ఉన్నటువంటి నిజమైన కోణం ఏంటి, న్యాయం ఏంటి, వాస్తవం ఏంటి, ఇది నాకు కావాలి. కాబట్టి దీని గురించి నాకున్న అనుమానాలు మీరు ఎలాగైతే చెప్తున్నారో దాన్ని గ్రిల్ చేసి లోతుగా వెళ్ళి ప్రశ్న మీద ప్రశ్న వేసి మరీ నేను అడగాలనుకుంటున్నాను ఆ వాస్తవాలు రావడానికి. ఎందుకంటే ఇది మతాల మధ్య విద్వేషాలకు దారితీసే విధంగా ఉండొద్దు, మతాల మధ్య ఉన్నటువంటి స్నేహాన్ని చెడగొట్టే విధంగా ఉండొద్దు. కాబట్టి దాని చుట్టూ వస్తున్నటువంటివి కేవలం అపోహలా, ఆరోపణలా, ఇమాజినేషన్సా, లేకపోతే పుకార్లా, వీటి గురించి కూడా క్లారిటీ తెచ్చుకోవాలి. ఓకే, రాజ్బోడా గారు చెప్పండి. ఎస్, రాజ్బోడా గారు, కుటుంబ సభ్యుల పైన ప్రెజర్ పెట్టారు అనేది ఆధారమా, అపోహ? అపోహ అయితే కాదు. మనం ఒకటి గమనించాలి. ఇప్పుడు అంటే నేను అడిగేది కాదు, నిజంగా కుటుంబం మీద ప్రెజర్ ఉంటే కోట్లాది మంది క్రిస్టియన్స్ ఉన్నారు, వదిలేస్తారా కుటుంబాన్ని? అలాగా నిజాలు బయటకు రప్పించరా? నిజంగా ఇది ఆరోపణ అయితే మీరు వదిలేస్తారా? కుటుంబానికి సంబంధించిందే కాదు, 120 మంది 130 మంది పాస్టర్ లిస్ట్ ఉందని చెప్తున్నారు. క్రిస్టియన్ కమ్యూనిటీ బాధపడుతుంది. మీరు భయంతోనో ఇంకో ప్రెజర్లోనో మీరు చెప్పేటటువంటి ఒక అవాస్తవం క్రిస్టియన్ కమ్యూనిటీకి నష్టం జరుగుతుంది కాబట్టి మీరు వాస్తవం జరుగుతుందని మీరు అడగలేరా? ఇప్పుడు వాళ్ళ కుటుంబ జెసికా సిస్టర్ వాళ్ళ పిల్లల్ని తీసుకుని ఇండోర్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఈ ప్రెజర్ తట్టుకోలేక. ఆమెతో మాట్లాడిన సన్నిహితులు వాళ్ళు చెప్పింది చెప్తున్నా. మాకు ఇక్కడ టైం పాస్ కి మేము స్టోరీ క్రియేట్ చేస్తే నాకేమొస్తుంది? నేను దేశంగా మీరు క్రియేట్ చేశారని కాదు. ఓకే, మరి ఎవరు క్రియేట్ చేశారు, ఎవరు చూశారు? ఇది క్రియేటెడా లేకపోతే చూసారా అనేది నాకు కావాలి. ఓకే, ఆ వ్యక్తి ఎవరైతే లిక్కర్ షాప్లోకి వెళ్ళారో ఎవరో నాకు తెలియదు కాబట్టి నేను ఆ జోలికి వెళ్ళను. ఏదైతే మీరు ఆధారాలు ఉన్నాయో, విజయవాడ నుంచి ఆధారాలు ఉన్నాయో, 6+1 ఒకరు ప్రవీణ్ పగడాల షర్ట్ వేసుకున్నాడు, ఇంకో 6 ప్రవీణ్ పగడాలకి విషయం ఎక్కించారని చెప్తున్నారు. ఇది ఎవరు చూశారు నాకు కావాలి, నాకు కావాల్సిందే. ఆ 6 లోపల తొయ్యాల్సిందే. బీజేపీ వాళ్ళు వాళ్ళ అదే ఎలా అంటే మళ్ళీ అక్కడికి వస్తున్నారు. ఈ ఆరుగురికి శ్రీనివాస్ వర్మ, ఆ శ్రీనివాస్ వర్మకి ఇంకో స్వామీజీ, ఆ స్వామీజీకి ఇంకో కేంద్ర మంత్రి. మీరు ఇలాగని చెప్తున్నారు తప్ప మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి? లేకపోతే రేపొద్దున కిమ్ అంటారు, పాకిస్తాన్ నుంచో, పాకిస్తాన్ అధ్యక్షుడు అని కూడా అనొచ్చు, లేకపోతే సౌదీ రాజు అని కూడా అనొచ్చు, ట్రంప్ అని కూడా అనొచ్చు, ఇంకోటి. సో ఇవన్నీ కాదు, నాకు అనటానికి ఆధారం ఏంటి? ఈ 6 ఎవరు? వాళ్ళని కటకటాల వెనక తొయ్యాల్సిందే. ఇవాళ క్రిస్టియన్ కమ్యూనిటీ భయంలో ఉంది, బాధలోనూ ఉంది. ఈ 6 మీరు ఎందుకు దాస్తారో ఆ చెప్పిన వ్యక్తిని కూడా ఎందుకు, చెప్పిన వ్యక్తికి రక్షణ కల్పిద్దాం, నిలబడదాం చెప్పిన వ్యక్తి పైన. గోద్రా సంఘటనలో సంజీవ్ భట్ అనే ఐపీఎస్ అధికారిని ఎందుకు జైల్లో పెట్టిండ్రు? ఆయన ఏ నిజం బయటకు రావద్దని పెట్టిండ్రో చెప్పండి. అంటే వేరే కారణాలతో ఉన్నటువంటి దాన్ని దీన్ని పోలుస్తున్నారు మీరు. ఓకే, అది ఎందుకు పెట్టారు, అది ఎందుకు పెట్టారనే చూద్దాం. అధికారం ఉన్న వాళ్ళు ఎట్లా దుర్వినియోగం చేస్తున్నారు, వాస్తవాలు ఎందుకు బయటకు రాణిస్తలేరు అనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవాలు బయటికి రావటం లేదు అన్నప్పుడు రావటం లేదు అని చెప్పి మీరు సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఊరుకుంటారా? లేదంటే వాస్తవాలు మీ దగ్గర ఉన్నప్పుడు చూపిస్తారా? వాస్తవాలు బయటకు రావట్లేదు. ఒకటి, ఇప్పుడు 2 పనులు చేస్తాం. వాస్తవాలు బయటకు రాలేనప్పుడు ఇవిగో నా దగ్గర, నేను ఇన్వెస్టిగేషన్ చేసి ఇవిగో నా దగ్గర ఉన్న వాస్తవాలు అని చెప్పి చూపిస్తా. లేదు అంటే ఇవిగో నాకు అనుమానాలు ఉన్నాయి, వీటి మీద నివృత్తి చేయండి అని అడుగుతా. ఇప్పుడు మీ దగ్గర అనుమానాలు కదా, ఏకంగా వాస్తవాలే ఉన్నప్పుడు మీరు ఎందుకు బయటకు రావట్లేదు? మీరు ఆ వ్యక్తి పేరు 6 ఎవరు, ఆ ఒకడు ఎవరు, ఆ చంపింది ఎవరు, ఆ వివరాలు మీ దగ్గర ఉన్నప్పుడు ఆ కార్ నెంబర్ ఏంటి, ఆ స్విఫ్ట్ నెంబర్ ఏంటి, ఆ ట్రక్ ఏంటి, ఆ ట్రక్ నెంబర్ ఏంటి, ఇప్పుడు అదేనే ఉంది, అదేనే చెప్పండి. మీరు వాళ్ళ వివరాలు నాకు చెప్పొద్దు. ఆ స్విఫ్ట్ నెంబరు, ఆ 2 ట్రక్కుల నెంబరు చెప్పండి, వెళ్ళి అడుగుదాం. పోలీసు వాళ్ళని అడుగుతున్నా, ఫోరెన్సిక్ రిపోర్ట్ బయట పెట్టండి. ఓకే, ఫోరెన్సిక్ రిపోర్ట్ ఎందుకు పెట్టట్లేదు? ఆంధ్రప్రదేశ్ పోలీసులు దయచేసి ఈ కేసులో ఏం జరుగుతుందో చెప్పండి. ఫోరెన్సిక్ రిపోర్ట్ని ఎందుకు పెట్టడం లేదు? మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు పెట్టట్లేదు? ఇదిగో రాజ్బోడా దగ్గర ఆధారాలు ఉన్నాయంట, 7 కలిసి చంపారు. హైదరాబాద్లో ఒక ట్రక్కు, ఒక స్విఫ్ట్ కారు అద్దెకు తీసుకున్నారంట. మరి వాటి నెంబర్లు ఏంటి? మీరు ఒక్కసారి వాటిపైన ఎందుకు దృష్టి పెట్టలేదు? ఇవి వాస్తవాలా లేదంటే పుకార్లా తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్బోడాకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక కీలకమైన సమాచారం ఇచ్చారు, అందులో పోలీసుల నుంచి కూడా సమాచారం వచ్చి ఉండొచ్చు అని అంటూ ఉన్నారు. మరి ఇంత దాన్ని ఎలా మీరు ఒమిట్ చేశారు? ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తూ ఉన్నారా? దయచేసి ఆంధ్రప్రదేశ్ పోలీసులు చెప్పాలి. ఓకే, రాజ్బోడా గారు, మరి ఆ 3 కార్లు అన్నప్పుడు ఆ 3 కార్ల నెంబర్లు తెలీదా? 2 ట్రక్కులు, ఒక స్విఫ్ట్ కారు నెంబర్ తెలీదా? వాటి నెంబర్ ప్లేట్లు పీకేశారా? తెలుసుకోవడం పెద్ద విషయం కాదు, స్టిక్కర్లు అంటియడం పెద్ద విషయం కాదు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి ఆ కార్లు?
ఇంకా నాకు ఇప్పుడు మనకి ఒకటే గుర్తుపెట్టుకోండి బ్రదర్, మనకి ఏదైనా రిలయబుల్ సోర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తే దాన్ని ఇంకా ఏది మనము ఇప్పుడు ఊర్లలో నేను గ్రామీణ ప్రాంతాల్లో చిన్నప్పుడు చూసినప్పుడు అన్నలు వచ్చిండ్రట వాళ్ళని చంపేసిండ్రట అంటారు. ఎవరు చూసిండు ఎవరు చూడలేదు, అర్ధరాత్రి వచ్చి చంపేసి వెళ్ళిపోయేటోళ్ళు. కానీ ఊరు గ్రామీణ ప్రజలందరికీ తెలుసు, కానీ ఇన్వెస్టిగేషన్ ఎక్కడ రాదు, ఎక్కడ దొరకరాదు. మొన్న కర్ణాటకలో ఒక కేసు జరిగింది. భార్య చనిపోతే భార్య కనిపించట్లేదు అని కంప్లైంట్ చేస్తే పక్క ఊర్లో ఒక అస్థిపంజరం కనిపించింది. ఆ అస్థిపంజరం కనబడితే అదే భార్య చంపేశాడు అని చెప్పి అతనికి శిక్ష వేశారు. 2 సంవత్సరాలు కోర్టులో ఉన్న తర్వాత ఆ వ్యక్తి మరో చోట కనబడితే వెళ్ళి అయ్యో ఎలా శిక్ష వేశారని ఆ తర్వాత మళ్ళీ నాలుగు ఖర్చుకున్న పరిస్థితి కనిపించింది. అంటే దాని చుట్టూ కొన్ని అపోహలు, కొన్ని అవాస్తవాలు, కొన్ని సాక్ష్యాలు తారుమారు చేయడమో కూడా జరుగుతుంటుంటాయి. సో ఇక్కడ కాబట్టి మనకు అపోహలొద్దు. అంటే నేను అనేది ఏంటి అంటే అపోహల ఆధారంగా ఒక కేసుని నిర్ధారించొద్దు. అపోహల ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు, అది అపోహ వాస్తవం తెలియటానికి. కానీ అపోహ ఆధారంగా ఒక కేసు నిర్ధారించొద్దు. ఇదే వాస్తవం అని చెప్పడం ద్వారా కొంత పీస్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చెప్పారు. అంటే మీరు కొంతమంది వ్యక్తులు అని చెప్తే నేను ఆ కొంతమంది దగ్గర ఇంకో డౌట్ వెళ్ళి కూర్చుండి ఉండేవారు. కానీ మీరు క్లియర్గా చెప్పారు 6. అందులో ఒక వ్యక్తి ప్రవీణ్ షర్ట్ తీసేశాడు, ఇంకొక వ్యక్తి పాయిజన్ ఇంజెక్షన్ ఎక్కించాడు అని మీరు దాని ఒక ఫ్రేమ్లో కన్ఫర్మ్ చేసేసారు మీరు దాన్ని. సో మరి అంత కన్స్ట్రక్టివ్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు దాన్ని మనం దాయటం కరెక్ట్ కాదు. మీకు చెప్పిన వ్యక్తి పేరు కూడా దాయటం కరెక్ట్ కాదు. మీరు చెప్పినటువంటి వ్యక్తి మీరు కలిసి ప్రవీణ్ పగడాల మరణ వాస్తవాన్ని దాస్తున్నారు. ఇప్పుడు అమెరికాలో రీసెంట్ గా వాషింగ్టన్ డీసీలో ఒక 3-4 మంత్స్ బ్యాక్ వైఫ్ అదృశ్యమైంది. ఆమె కనపడలేదు నైట్ 9-10 తర్వాత. మొత్తం కమ్యూనిటీ మొత్తం ఆమె కొలీగ్స్ కమ్యూనిటీ మొత్తం ఒక వారం 10 రోజుల నుంచి గొడవ చేసిండ్రు. ఎక్కడ ఎలాంటి ఆధారం దొరకలేదు. అయినా పోలీసులు వాళ్ళ హస్బెండ్ మీద మర్డర్ ఛార్జ్ పెట్టేశారు వాషింగ్టన్ డీసీలో. ఎటువంటి వాస్తవాలు దొరకనప్పుడు అది కూడా కొన్ని సందర్భాల్లో జరుగుతుంది. అంటే ఆమె మిస్సింగ్కి సాధారణ కారణం కాదు, ఏదో అసాధారణ కారణం ఉంది. ఆ అసాధారణ కారణానికి ఇంకెవరూ కనబట్టలేదు అన్నప్పుడు ఆ హస్బెండ్ పైన కొన్ని ఛార్జెస్ మోపి కొంత ఇన్వెస్టిగేషన్, కొంచెం లోతుగా ఇన్వెస్టిగేషన్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే ఇన్వెస్టిగేషన్ ఎక్కడో ఆగిపోతుంది, ఆ ఆగిపోయిన చోట అతను హస్బెండే కనబడుతూ ఉన్నాడు అన్నప్పుడు హస్బెండ్ ఛార్జెస్ ఫ్రేమ్ చేయొచ్చు. ఇక్కడ 2 ఉంటాయి. ఓకే, మనకు సంబంధించింది కాదు. ఓకే, ఇక్కడ అనుమానం కాదు కదా. ఓకే, అక్కడ అనుమానం ఆధారం ఎక్కడ ఆగిపోతుంది. చెప్పండి. ఒక్కని ఎన్నో కేసులు నేను అమెరికాలో చూసినా, ఇండియాలో చూసినా, అనేక కేసులు చూసినా. ఎప్పుడు కానీ క్రిమినల్ వాడు దొరకాలని చేయడు, అది వాడి దురదృష్టం ఉంటే దొరుకుతారు. కానీ ఇక్కడ దొరికేశాడుగా, ఇక్కడ దొరికేశాడు. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి. 6+1, 1+2 వెహికల్స్, పైకి మత్తు ఇంజెక్షన్, విషపు ఇంజెక్షన్. నన్ను కంప్లీట్ చేయనీయలేదు మీరు సెంటెన్స్. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఏది అక్కడ ఏం జరిగిందో అందరికి తెలుసు, కుటుంబ సభ్యులకి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికి తెలుసు. కానీ ఇన్వెస్టిగేషన్ కి మాత్రం అవి ఏవి దొరకనివ్వరు వాళ్ళు. అర్థమైందా? కానీ అంత మాత్రాన అది వాస్తవం కాదు అంటే అది ఏం అనలేము. దానికి నేనేం సమాధానం చెప్పలేను. నేను అనేది ఒక్కటండి. ఇప్పుడు బైక్ పడి ఉన్న స్థితి ఉంది. ఇది మీకు చూపిస్తాను. నా దగ్గర ఒక బైక్ ఉంది. ఆ బైక్ పడి ఉన్న స్థితి ఉంది. ఆ బైక్ పడి ఉన్న స్థితిలో దాని చుట్టూ కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓకే, ఇది లేను. ఓకే, ఉంది. ఒక్క నిమిషం. ఇదిగో ఇది బైక్. ఈ బైక్ ఆ వ్యక్తి పైన పడి ఉన్నటువంటి స్థితి ఇలా ఎక్కడా కూడా పడదు కాబట్టి, ఇదిగో ఈ పొజిషన్లో పడదు కాబట్టి ఇది ఎలా పడింది. ఇది ఒక మనిషి మనకి ఉన్నాడని అనుకుందాం. ఈ మనిషి పైన ఎలా పడుతుంది, ఇది పెట్టినట్టుగా ఉంది కాబట్టి ఇది డౌట్, సహేతుకమైనటువంటి డౌట్. నేను కూడా అదే డౌట్ని చెప్పాను ఆ రోజు. ఈ డౌట్తో పాటు అక్కడ ఉన్నటువంటి కర్రలపైకి ఆ రక్తపు మరకలు ఎలా వచ్చాయని నేనే అడిగాను. వీటితో పాటు ఇంకో 3-4 డౌట్లను కూడా నేనే అడిగాను. నాకున్నటువంటి డౌట్స్ ఇప్పటికీ పోస్ట్మార్టం రిపోర్ట్ ఎందుకు రావట్లేదు, పోస్ట్మార్టం రిపోర్ట్లో ఏముందని. కానీ మీరు ఈ డౌట్స్ కాదు, నావి డౌట్సే, కానీ మీ డౌట్స్ కాదు. ఏకంగా 6 చంపేశారు, 6+1 7 చంపేశారు. అందులో ఒకడు ప్రవీణ్ పగడాల షర్ట్ విప్పి తను వేసుకున్నాడు, 2 ఒక విషపు ఇంజెక్షన్ అతనికి ఎక్కించారు అని మీరు చెప్పేశారు. అంటే ఒక క్లియర్ ఎవిడెన్స్ మీ దగ్గర ఉంది. ఇలా చేసి ఉండొచ్చు, అతను ఒంట్లో పాయిజన్. పైకి ఇంకోటి కూడా చెప్పారు, అతను చంపిన తర్వాత గొంతు పగలదీసి అతను దానిలో లిక్కర్ పోసారు అని కూడా చెప్పారు.
మరి ఇంత గొంతు పగలు తీసి లిక్కర్ పోసి ఒంటికి విషపు ఇంజక్షన్ ఎక్కి చంపిన తరువాత ఆయన కొట్టి అక్కడ నుంచి తీసుకెళ్లారు, మర్మంగాలను కోసారని మీరు చెప్తున్నారు. అంటే ఇంత క్లియర్గా మీరు చెప్తూ ఉన్నప్పుడు ఈ ఆధారాలు ఇచ్చినటువంటి వ్యక్తిని కానీ వాళ్ళ గురించిన ఆధారాలు కానీ మీరు పోలీసులకు ఇవ్వకుండా సమయం వచ్చినప్పుడు ఇస్తాను అంటాం కరెక్టా? ఇంకా వేరే ఏమీ లేదు, అయిపోయింది, కేసు అయిపోయింది, మీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. మీరు ఇండియాకి వచ్చి అవసరమైతే ఇద్దరు కలిపి వెళ్ళి కాన్ఫిడెన్షియల్గా పోనీ కాన్ఫిడెన్షియల్ మీరు రాకని ఇవన్నీ కూడా కాన్ఫిడెన్షియల్గా ఉంచుతాం. పాస్టర్ ఫ్యామిలీకి న్యాయం చేసేటటువంటి విభాగంలో మీరు అమెరికా నుంచి రాలేరా? ఆ సాక్ష్యాన్ని ఇవ్వలేరా? సాక్ష్యం కాదు, నేను చెప్పేది దయచేసి వినండి. ఇప్పుడు ఇంటర్నల్ సమాచారం వచ్చింది అంటున్నాం అన్నప్పుడు ఆ ఇంటర్నల్ సమాచారం వాస్తవమా అబద్ధమా నాకు అది కావాలి. ఇంటర్నల్ సమాచారం వచ్చింది, మీరు అక్కడ ఆగిపోతున్నారు రాజు గారు. ఇంటర్నల్ సమాచారం వాస్తవమా ఊహా నాకు అది కావాలి. పాస్టర్ గారిని 7 చంపేసి గొంతులో లిక్కర్ పోసి ఒంటికి శరీరానికి విషపు ఇంజెక్షన్ చేసి ఆ తర్వాత ట్రక్లో తీసుకువెళ్ళారు అనేది అది ఊహ నిజమా? నిజమైతే మీరు రండి, మీకు చెప్పిన వ్యక్తి ఇద్దరు కలిపి సాక్ష్యాలు ఇద్దాం, మేము కూడా వస్తాం. మీరు సాక్ష్యాలు ఇస్తున్నారు కాబట్టి మీకు ఎటువంటి థ్రెట్ లేకుండా క్రిస్టియన్ కమ్యూనిటీ నుంచి కూడా మీకు భద్రత కల్పించే పని చేస్తాం. ఇప్పుడు ఆధారాలు ఉంటే అవి కూడా బయట పెట్టేస్తాం కదా. ఇప్పుడు మనకి ఏవే ఉన్నాయో పెట్టినాం కదా. అంటే వచ్చిన ఇన్ఫర్మేషన్ అదే ఆ ఇన్ఫర్మేషన్ ఎలా ఇచ్చారు? ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్? రిలయబుల్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే మీరు మరి ఆ ఫాలో అయ్యింది ఎవరు? విజయవాడ నుంచి ఇంకొక వ్యక్తి ఎవరైనా అది చూస్తూ ఫాలో అయ్యారా? విజయవాడలో మత్తు ఇంజక్షన్ చేసి షర్ట్ ఇప్పిన దగ్గర నుంచి గొంతులో లిక్కర్ పోసిన దగ్గర నుంచి ఈ బాడీని పడుకోబెట్టేంత వరకు 8వ వ్యక్తి ఎవరైనా ఫాలో అయ్యారా? ఒక్క నిమిషం బ్రదర్, ఒక్క నిమిషం. ఇప్పుడు నయీంని హత్య చేసిండ్రు, నయీం ఆస్తులు ఎడిగిపోయినాయో అది భగవంతునికి తెలుసు. ఓకే, సో ఈ నయీంని హత్య చేయించింది ఎవరు అనేది పైన తెలియదా? పైన ఆయన వచ్చి దగ్గరకు వచ్చి చూడాలనా? నవీన్ది ఎన్కౌంటర్, అదే నయీంది ఎన్కౌంటర్. సహజంగా మనం అన్ని ఎన్కౌంటర్ల విషయంలోనూ పోలీసులను తప్పుపట్టొచ్చు. ప్రతి ఎన్కౌంటర్ విషయంలోనూ కోర్టుకు వెళ్ళి మనం చాలా ఎన్కౌంటర్ల విషయంలో కోర్టుకు వెళ్ళి చివరి వరకు ఫైట్ చేస్తే ఎన్కౌంటర్ కథ ఏంటో తెలిసిపోద్ది. సో మనకి దాని జోలికి ఇప్పుడు దాని జోలికి కాదు. ఒక్క నిమిషం బ్రదర్, ఇప్పుడు నయీం ని చంపిన ఎన్కౌంటర్ చేసింది పోలీసులు. ఓకే, ఐ అగ్రీ. కానీ వాళ్ళ పోలీసులకు ఆదేశాలు ఇచ్చిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా, రైట్? ఆ పైన ఉన్న వ్యక్తి నయీం తోటి వచ్చి పోలీసుల పక్కకుండి చూస్తాడు అవన్నీ. ఆ పైన వ్యక్తికి ఎవరు? ఓకే, అది మీరంటున్నట్టుగా ఓకే, మీరంటున్నట్టుగా అది ఫేక్ ఎన్కౌంటర్ అయితే గనక వాళ్ళు చెప్తారు ఫేక్ ఎన్కౌంటర్, ఏ ఎన్కౌంటర్ పోలీసులకి ఇస్తారు. నేను చెప్పేది ఒకటి మీరు అర్థం చేసుకుంటున్నారు. నేను ఏమంటున్నా అంటే దిశ ఇన్సిడెంట్ తీసుకుందాం ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు పోలీసులు ఎన్కౌంటర్ చేశారు కదా, ఏది పోలీసులు ఆ ముగ్గురిని ఎన్కౌంటర్ చేసింది కదా నిందితులని దిశ ఇన్సిడెంట్ లో. సో ఆ యొక్క వీళ్ళని ఎన్కౌంటర్ చేయాలని పైనుంచి ఆదేశాలు వచ్చింటాయా? సో ఆ పైన ఉన్న వ్యక్తి పోలీసులతో పాటు పక్కకుండి చూసిండు ఇన్సిడెంట్. కానీ అంటే మీరు చూడలేదంటారు. సో అక్కడ కొన్ని ఎలా జరుగుండో ఓకే నేను ఆ ఎన్కౌంటర్ గురించి కూడా చెప్తాను. ఆ ఎన్కౌంటర్ లో కొన్ని సహేతుకమైన డౌట్స్ వస్తాయి, దాని చుట్టూ మీరు ఎన్నైనా అనుకోవచ్చు ఇది జరుగుండొచ్చు అని. కానీ ఓకే, నాకు విజయవాడలో 6 కిడ్నాప్ చేసి ఉండుండొచ్చా, కిడ్నాప్ చేశారా? నేను చెప్పేది ఇప్పుడు నేను ఏమన్నా ఈ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్పినా అంటే ఓకే, ఎవరు 2 రకాల ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఒకటి ఏంటంటే లైవ్ గా అక్కడ పర్సన్ నెక్స్ట్ ఉన్నప్పుడు తెలుస్తుంది, ఒక వే, దట్ ఈస్ వన్ వే. కానీ ద బిగ్గర్ ప్లాన్, ద మాస్టర్ మైండ్ వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు దుబాయ్ లో కూడా ఉండి ఇక్కడ చేయిస్తాడు. ఎన్ని కేసులు అని అప్పట్లో దుబాయ్ లో ఉన్నానికి ఎట్లా తెలుసు ఇక్కడ ఐఐటి? మీరు చెప్పండి. ఓకే, అంతకుముందు ఓకే, ఇప్పుడు మీరు కొన్ని ప్రమాదాలను చూసిన తర్వాత ఒక్కొక్క ప్రమాదానికి ఇంకొక ప్రమాదానికి సారూప్యత ఉండదు. ఒక్కొక్క మర్డర్కి ఇంకొక మర్డర్కి సారూప్యత ఉండదు. ఒక నేరస్తుడికి ఇంకొక నేరస్తుడికి మోడస్ ఆపరాండి ఇంకో రకంగా ఉంటుంది. కానీ ఇక్కడ మీరు ఏం చెప్పారు అంటే ఓకే, ఇప్పుడు మిగిలిన క్రైస్తవ సోదరులు అందరూ చెప్పిన దానికి భిన్నంగా మీరు చెప్తున్నారు. ఇప్పటి వరకు క్రైస్తవులు అందరూ ఏం చెప్పారంటే, పాస్టర్లు అందరూ ఏం చెప్పారంటే, మాకు ఈ మరణంపై నమ్మకం ఉంది, ఇది హత్య అయి ఉండొచ్చు, హత్య అంట అని మేము నమ్ముతూ ఉన్నాము, ఈ హత్య ఎలా జరిగిందో చెప్పండి అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఆ వ్యక్తి బైక్ పై కనిపించిన వ్యక్తి డూప్ అంటూ ఉన్నారు. ఓకే, ఇవన్నీ సహేతుకమైనటువంటి అనుమానాలే, అనుమానించడానికి అవకాశం ఉన్నటువంటి థింగ్సే. నిజమే, ఆ ఫేస్ కనపడలేదు, ప్రవీణో కాదో నాకు తెలీదు, డూప్ పెట్టుండొచ్చు. ఓకే, ఆ టీషర్ట్ అవునో కాదో ఎవరిదో వేసి ఉండొచ్చు, ఆ వ్యక్తి తల దించుకునే ఉన్నాడు కాబట్టి అది ప్రవీణ్ పగడాల కాదు, నైట్ టైంలో ఉన్నాడు కాబట్టి ఆ ఫేస్ కనపడలేదు,
అక్కడ ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఆ లేచినటువంటిది ఏంటి? ఎవరైనా కావాలని ఆ దుమ్ము లేచే విధంగా క్రియేట్ చేశారా? కెమెరాల ముందుకు వచ్చి కనపడే విధంగా ఏదైనా స్క్రిప్ట్ ప్లాన్ చేశారా? ఇవన్నీ సహేతుకమైన డౌట్స్. కానీ మీరు బియాండ్ డౌట్స్ అన్నిటికీ కూడా అవతల మీరు ఒక క్లారిటీ ఇస్తూ ఉన్నారు. ఇవిగో ఆధారం 6 అని చెప్పేశారు మీరు, అయిపోయింది. లేకపోతే ఎవరో కొంతమంది చంపేశారంట, ఆయన కిడ్నాప్ తీసుకున్నారంట, ఎవరో ఆధీనంలోకి వెళ్ళిపోయాడంట అనుకుంటే అప్పుడు నేను కూడా అనుకోవచ్చు, అవునంట ఎవరో కిడ్నాప్ చేసి ఉండొచ్చు, అవకాశం ఉందా లేదా చెప్పండి అని నేను కూడా అడుగుతా. కానీ మీరు అది కాదు అన్నది. 7 కిడ్నాప్ చేశారు, క్లియర్ అయిపోయింది. 2 హైదరాబాద్లో ఒక స్విఫ్ట్ కార్ తీసుకున్నారు, 2 ట్రక్కులు తీసుకున్నారు, కన్ఫర్మ్ అయిపోయింది. విజయవాడ వచ్చిన తర్వాత విజయవాడలో ఆయన్ని వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని ఒక మత్తు ఇంజెక్షన్ ఎక్కించారు, ఇంకొకరు గొంతులో లిక్కర్ పోసారు, ఇంకొకరు షర్ట్ విప్పి వాళ్ళు వేసుకున్నారు. మీరు ఇదంతా క్లియర్ చేసేశారు. ఒక ఇన్వెస్టిగేషన్ సీన్ టు సీన్ చెప్పేశారు మీరు. ఇంకా దీని చుట్టూ వాళ్ళ అనుమానం, ఈ ఎన్కౌంటర్ దగ్గర ఏం జరిగింది, ఈ అనుమానాలు ఏం కాదు, మీరు క్లారిటీ ఇచ్చేశారు. సో ఇప్పుడు ఒకవేళ ఒక వ్యక్తికి ఏదైనా జరిగిన ఒక వ్యక్తుల సమూహానికి మాత్రం అన్యాయం జరగకూడదు. ఒక వ్యక్తి దాచేటటువంటి వాస్తవం వల్ల ఒక వ్యక్తుల సమూహానికి అన్యాయం జరగకూడదు. ఇప్పుడు ఈ వ్యక్తికి ఆ 6 గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఎవరైనా ఇస్తే ఆ పోలీస్ దాస్తున్నాడు అని అంటే ఆ పోలీస్ కూడా బయటకు రావాలి. కాబట్టి మీకు చెప్పిన వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తికి చెప్పిన వ్యక్తి ఎవరు, లేదా మీకు చెప్పిన వ్యక్తి చూశాడా, లేదా ఆ పోలీసు వాళ్ళతో పాటు ట్రావెల్ అయ్యాడా? ఒకవేళ పోలీసే చెప్పుంటే దాన్ని పోలీస్ దాస్తున్న విషయం చెప్పండి, బయటకు తీద్దాం. బయటకు తీయాలనే కదా మరి మీరు చెప్పకుండా ఎలా తీస్తాను? నేను అమెరికాలో ఉంటాను, నాకు చెప్పిన వ్యక్తి డీటెయిల్స్ నేను ఇవ్వను, సమయం వచ్చినప్పుడు ఇస్తాను. మీరు రాజకీయ నాయకులా మాట్లాడుతున్నారు. రాజకీయ నాయకులు అంటారు నా దగ్గర పలానా పార్టీ అన్యాయం చేసింది, పలానా పార్టీ ద్రోహం చేసింది, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, సమయం వచ్చినప్పుడు సమర్పిస్తాను అంటారు. ఆ తర్వాత సమయం ఎప్పుడు వస్తుందో తెలియదు, సమయాలు సంవత్సరాలు అయిపోతుంటుంటాయి. మీరు కూడా రాజకీయ నాయకుల్లా మాట్లాడుతున్నారు. క్రిస్టియన్ కమ్యూనిటీకి అన్యాయం జరిగింది, అక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్ రావట్లేదు, క్రిస్టియన్ కమ్యూనిటీకి అన్యాయం చేసిన వ్యక్తి ఎవరో మీకు తెలుసు, మీరేమో ఆ వ్యక్తి పేరు బయట పెట్టను అంటున్నారు. పెడుతున్నా కదా, A1 చిన్నజీయర్ స్వామి, అదే నో ఆ వ్యక్తుల పేర్లు చెప్పింది ఎవరు? ఇప్పుడు వీళ్ళందరి పేర్లు మీకు తెలుసా? పని చిన్నజీయర్ స్వామి ఆదేశాలు జారీ చేశాడని మీరు విన్నారా? మనకు వచ్చిన సమాచారం చెప్తా. అదే నేను అంటుంటా. మీకు ఎక్కడి వరకు ఇచ్చారు? చిన్నజీయ దగ్గర నుంచి, ఇంకో కేంద్ర మంత్రి దగ్గర నుంచి, ఒక ఎంపీ దగ్గర నుంచి ఇంతమంది సమాచారాన్ని మీకు ఇచ్చి ఎలా చంపారు అని సీన్ టు సీన్ చెప్పినటువంటి వ్యక్తి ఎవరు, ఆయనకి ఉన్నటువంటి ఆ సమాచారం ఏంటో చెప్తే మీరు మేము కలిసి వెళ్ళి అవసరమైతే ఒక కమ్యూనిటీ సపోర్ట్ తీసుకుని ఇదిగో వాస్తవం అని చెప్పి పోలీసులకి ఇస్తే వాళ్ళు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఒక కుటుంబానికి మరో కమ్యూనిటీకి న్యాయం జరిగినటువంటి అవుతుంది కదా. నాలాంటి వాడి యొక్క ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళు పోలీసులు ఆధారపడారంటే మరి వాళ్ళకున్న ఫోరెన్సిక్ విభాగాలు ఎందుకు లేదు? మీరు అన్నట్టు అబద్ధం చెప్పారు. మీకు నమ్మకం లేదు కదా. నేను అంటుంది ఒకటే, పోలీసులు అబద్ధం చెప్తున్నారా నిజం చెప్తున్నారా చెప్పండి? పోలీసులు ఫస్ట్ అయితే వాళ్ళు బయట పెట్టిన రిపోర్ట్స్ ఓకే అంటే పోలీసులు ప్రెజర్ లో ఉన్నారు, బయట పెట్టట్లేదు, రైట్? వాళ్ళకి పైనుంచి ఆదేశాలు ఉన్నాయి, వాళ్ళు పెట్టట్లేదు, రైట్? వాళ్ళు పెట్టట్లేదు, మరి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి కదా, మీరైనా పెట్టాలిగా. నాకు షేర్ చేస్తారా ఇన్ఫర్మేషన్? నేను వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తాను, నేను వెళ్ళి ఆధారాలు చదువుతాను, ఆ ట్రక్ ఎక్కడుందో నేను వెళ్ళి కనుక్కుంటాను, ఆ కార్ ఎక్కడుందో నేను వెళ్తాను. పోలీసులు కనుక్కోమనండి. మీ దగ్గర ఉన్నాయి కదా. నాకు పోలీసులు ఇవ్వడం లేదు, పోలీసులు నేను పోస్ట్ మార్టం రిపోర్ట్ అడుగుతుంటేనే ఇవ్వట్లేదు. మీ దగ్గర ఉన్న ఆధారాలు చిన్న డొంక్ ఇవ్వండి, తీగలాగేద్దాం. మీ దగ్గర ఉన్న ఆధారం నాకు ఇవ్వండి. మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయమని అడుగుతున్నా. పోనా ఆ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ ఏంటో నాకు ఇవ్వండి, నేను ఎక్కడా చెప్పను, నేను లాగుతాను తీగ. ఆ పాస్టర్ ప్రవీణ్ మరణం వెనకాల ఉన్న 7 ఎవరు లాగుదాం ఫస్ట్, ఆ తర్వాత ట్రక్ ఎక్కడ ఉన్నాయో బయట పెడదాం ఫస్ట్. ఒరిస్సా, ఛత్తీస్గఢ్, రాయగఢ్ నుంచి ఐర్ చేసుకున్నటువంటి ఎక్కడి నుంచి మళ్ళీ చెప్పండి ఒకసారి. ఒరిస్సా, ఛత్తీస్గఢ్, రాయగఢ్. ఒరిస్సా, ఛత్తీస్గఢ్, రాయగఢ్. ఎస్. ఓకే, ఎవరు హైర్ చేశారు? భూపతిరాజు శ్రీనివాస వర్మ. భూపతిరాజు శ్రీనివాస వర్మ. డబ్బులు ఎవరి అకౌంట్ నుంచి? నరసాపురం బీజేపీ ఎంపీ. అంతేనా, ఇంకెవరు లేరా? పైన ఉన్నది చిన్నజీయర్ స్వామి అండ్ అమిత్ షా. సో మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి, డబ్బులు ఇచ్చారు. మళ్ళీ మీరు ఎట్లా రేపు ఇంకొకరు వచ్చి భారతదేశంలో క్రిస్టియానిటీని పెంచేస్తున్నారు, నేపాల్ అధ్యక్షుడు కూడా వచ్చి ఇక్కడ అక్కడ నుంచి కూడా ఫండ్స్ వచ్చినాయి అంటారు.
నాకు అన్నది అది కాదు, నాకు ఆధారాలు కావాలి. ఇప్పుడు ఇంకొకటి అంటే ఆ ఆధారాలు లేకుండా ఇప్పుడు సమీ అనేటటువంటి వ్యక్తి కూడా నిన్న ఒకరు వచ్చారు, ఎవరు జోసెఫ్ అనే వ్యక్తి వచ్చారు. జోసెఫ్ అనే వ్యక్తి ఏం చేశారు అంటే పాస్టర్ అజయ్పై కేసేశారు. జోసెఫ్ ఈయనేంటంటే క్రిస్టియానిటీలో ఉన్న క్యాథలిక్స్ విభాగానికి చెందినటువంటి వ్యక్తి, క్యాథలిక్స్ నమ్మకాలను ఆయన ఫాలో అవుతుంటుంటారు. ఆయన పాస్టర్ అజయ్పై కేసేశారు. ఏమని వేశారు? పాస్టర్ అజయ్ యేసుప్రభు విగ్రహాన్ని పగలగొడతానంటున్నాడు, పాస్టర్ అజయ్ మరియమ్మ విగ్రహాన్ని పగలగొడతానంటున్నాడు, మా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ ఆ జోసెఫ్ అనేటటువంటి వ్యక్తి కేసేశారు. ఆ జోసెఫ్ వేసిన కేసు ఆధారంగా పాస్టర్ అజయ్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. సో ఇక్కడ వచ్చినటువంటి జోసెఫ్ అనేటటువంటి వ్యక్తి కొన్ని అనుమానాలు లేవనెత్తారు. ఇక్కడ మీరు ఒకరే చంపారు, ఈ హత్యకు వాళ్ళ కారణం అని అంటూ ఉన్నారు, కానీ ముస్లింల మనోభావాన్ని కూడా ఆయన ఇది చేశారు, దెబ్బతీశారు. సమీ అనేటటువంటి వ్యక్తి ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇవన్నీ వదిలేసి మీరు వన్ వేలో ఎందుకు డ్రైవ్ చేసుకువెళ్తున్నారు అని జోసెఫ్ అనేటటువంటి వ్యక్తి క్వశ్చన్ చేశారు. అదే సమయంలో పాస్టర్ అజయ్ని ఎలాగ అరెస్ట్ చేశారు, ఇంకొకరిని అరెస్ట్ చేయలేదు అంటూ మిగిలినటువంటి వచ్చాయి. దీనికి కంప్లైంట్ ఇచ్చింది కూడా ఎవరు? కేథలిక్ నమ్మకాలను ఫాలో అవుతున్నటువంటి క్రిస్టియన్ విభాగంలో ప్రొటెస్టెంట్స్ ఆయనకున్నటువంటి డౌట్స్. ఆయనే అజయ్ పై కేసు వేస్తుంది. ఎవరు? వాళ్ళందరూ ఇచ్చారు. కానీ ఇక్కడ మొన్న నమోదైనటువంటి నా దగ్గర ఎఫ్ఐఆర్ కూడా ఉంది. జోసెఫ్ అనే వ్యక్తి, జోసెఫ్ ఆయన రెండు ఉన్నాయి, అది కూడా ఉంది ఎఫ్ఐఆర్. ఓకే, నా దగ్గర ఇది కూడా ఎఫ్ఐఆర్ అయింది. ఆయన అరెస్ట్ చేసింది ఈ కేసులో అరెస్ట్ చేశారు. ఆ ఎఫ్ఐఆర్ కూడా నా దగ్గర ఉంది. మరియమ్మ విగ్రహాన్ని పగలగొడతాను, యేసుప్రభు విగ్రహాన్ని పగలగొడతాను అని అజయ్ అన్నాడు. ఎందుకంటే ఆయన ప్రొటెస్టెంట్స్ విభాగంలో ఉన్నాడు, ఆయన ఆ నమ్మకాలను ఫాలో అవుతున్నాడు కాబట్టి. సో క్యాథలిక్గా నా నమ్మకాలు ఇక్కడ దెబ్బతిన్నాయి అంటూ ఆయన కంప్లైంట్ చేశారు. సో దాని చుట్టూ కూడా కొన్ని అనుమానాలు ఇవన్నీ కూడా చక్కర్లు కొట్టాయి. సో ఇక్కడ ఆయన కంప్లైంట్ ఇచ్చిన దానికి ఒక ఎవిడెన్స్ ఉంది, ఒక ఆధారం ఉంది. కానీ ఇక్కడ మీరు చేస్తున్నటువంటి ఆరోపణకు జస్ట్ ఆయన కాదు, అది మాట్లాడే భావస్వేచ్ఛ కదా. ఆయన పగలగొట్టినప్పుడు కదా లోపల పెట్టాల్సింది. మాట్లాడితే లోపల పెట్టేస్తారా? ఇక మనోభావాలు దెబ్బతారు, మాట్లాడితే పెడతారు కదా. మరి ఇవన్నీ కూడా అంతేగా. మనోభావాలంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉండదా? అవును, ఎవరెవరిని తిట్టినా కూడా తిట్లే కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని తిట్టాను అనుకోండి, ఆ తిట్టు కాదు. భారత రాజ్యాంగంలో తిట్టుకునే స్వేచ్ఛ లేదా? తిట్టు లేదు రాజ్యాంగంలో, తిట్టు లేదు. ఎవరిని ఇష్టం వచ్చినట్టు తిడతానంటే లేదు. భారత రాజ్యాంగంలో అవునవును తిట్టు లేదండి. భారత రాజ్యాంగంలో తిట్టు లేదు. నేరం కానీ తిట్టుకుంటే నేరం కాదు. నో మీరు కేసులు వేయొచ్చు. మిమ్మల్ని ఎవరైనా తిడితే ప్రతి కుటుంబ సభ్యుల్ని జైల్లో పెట్టుడే. అంటే కేసులు పెడతారు బహుశా, కేసులు పెడతారు. భారత రాజ్యాంగం స్వేచ్ఛ ఇచ్చింది. భారత రాజ్యాంగంలో స్వేచ్ఛ ఉంది. మన దాని గురించి అది పెద్ద సబ్జెక్ట్. తిట్లు తిట్టకూడదండి, తిట్లు తిట్టకూడదు. కరెక్ట్. ఎవరు కూడా తిట్లు తిట్టకూడదు. వినండి, అమెరికా ప్రెసిడెంట్ కూడా ఎఫ్ వర్డ్ వాడతారు, లోపల పెట్టేస్తారా? అమెరికా అధ్యక్షుడు నా దగ్గరకు వచ్చి ఎఫ్ వర్డ్ వాడమనండి, నేను భారత జైల్లో పెట్టిస్తాను ఆయన్ని. అమెరికా అధ్యక్షుడు నా దగ్గరకు వచ్చి అమెరికా అధ్యక్షుడు నా దగ్గరకు వచ్చి ఎఫ్ఓర్డ్ వాడమనంటే అమెరికా అధ్యక్షుడు కూడా నేను భారత జైల్లో పెట్టిస్తాను. ఒకవేళ అతనికి రాజ్యాంగపరమైనటువంటి ఇమ్యూనిటీస్ ఉంటే కాదు, అతను వ్యక్తిగతంగా వచ్చి అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. బూతులు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కాదండి. ఎవరు చెప్పారు? బూతులు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కాదండి. కాదు. మీకు వెంటింగ్ అంటే తెలుసా? మీకు ఏది వెంటింగ్ చెప్పండి. వెంటింగ్ అంటే వాళ్ళ యొక్క బాధని వ్యక్తపరచడం. కరెక్ట్. బాధని వ్యక్తపరచడంలో నిన్ను చంపేస్తా నాకు బాధ కలిగింది, నీ పీక కోసేస్తా నాకు బాధ కలిగింది, నీ అమ్మ నీ ఆలి అని తిట్టారనుకోండి, అది రాజ్యాంగ విరుద్ధం అండి. అది రాజ్యాంగ విరుద్ధం. అది బూతులు తిట్టకూడదు. ఇదిగో నాకు బాధ కలిగింది, నాకు ఈ బాధ కలిగింది, నాకు ఏడుపు వస్తుంది, నాకు బాధ కలుగుతుంది, నాకు ఏడుపు వస్తుంది, నాకు దుఃఖం వస్తుంది అనే విధంగా ఎక్స్ప్రెస్ చేసి తప్ప ఇంకొకరి దగ్గరికి వచ్చి మీ మత మనోభావం, అది క్రిస్టియన్ని హిందూ తిట్టకూడదు, హిందూని ముస్లిం తిట్టకూడదు, ముస్లిం హిందూస్ని క్రిస్టియన్ తిట్టకూడదు, మనోభావాలు దెబ్బతినే విధంగా తిట్టకూడదండి. ఇవి ఆయుధాలు తీసుకుని కోసిన దానికంటే ఎక్కువ ఉంటాయి. స్వేచ్ఛ అనేట ఒక స్వేచ్ఛ ఉంటుంది. మీ చేతులు ఎంతవరకైనా ఊపుకోండి, కానీ మీ చేతి కొన చివర ఎదుటివాడు ముక్కును తాకనంత వరకే రాజ్యాంగం కల్పించే స్వేచ్ఛ. అట్లయితే ఎన్నికల ముందు మోడీ అట్లా మీరు కేసు పెట్టండి, మీరు కేసు పెట్టొచ్చు, హైకోర్టు వరకు మీరు రిట్ అయ్యొచ్చు. మీరు ఏదైనా ఒక దాన్ని తీసుకుని మీరు అన్ని కలిపేస్తున్నారు. మీకు తెలుసా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా తెలంగాణలో కొన్ని పెడుతున్న కేసులు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెట్టిన కేసులు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెట్టిన కేసులు, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో పెడుతున్న కేసులు, ఇవన్నీ కూడా
తిట్టిన తిట్లకు కేసులు పెట్టి లోపలేసిన ఘటనలు ఉన్నాయి. రాజ్యాంగం మీ ఇష్టం వచ్చిన ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి అంటే వాస్తవాలను నిర్భయంగా చెప్పొచ్చు. మీరు వాస్తవాలను భయంతో చెప్పకుండా ఉండద్దు. ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి, అలా కాదు ఇప్పుడు ఒక రేప్ విక్టిమ్ ఉన్నారు, ఒక మానభంగ విక్టిమ్ ఉన్నారు. నో ఇప్పుడు మానభంగ విక్టిమ్ ఉన్నారు, ఆ విక్టిమ్ పేరు కూడా చెప్పకూడదు తెలుసా మీకు? రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం చెప్పడం అనేది వాస్తవమైన కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ రాదు. క్రిమినల్ కేసుని అన్ని కలిపేస్తున్నారు. నేను అనేది ఓకే, మన సబ్జెక్ట్ అక్కడికి వెళ్ళిపోతుందండి. రాజా గారు, మన సబ్జెక్ట్ అక్కడికి వెళ్ళిపోతుంది. మీరు క్రిస్టియన్ కమ్యూనిటీకి అన్యాయం చేస్తున్నారు రాజా గారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.